చిన్నది కాక పంచుకోడి పాల మీగడా రావే నా పూల తంగిడి నీ కష్ట చెక్క ఇస్తానే ముంత మామిడి. థ్యాంక్ యూ. మీ ఇంటికి వచ్చా ఊరిలో మీ లారీ డ్రైవర్ మన రౌడీ ఇన్స్పెక్టర్ సమరసింహారెడ్డి నరసింహ నాయుడు మన బాలయ్య బాబుని దీవించడానికి కంటి చూపుతో దీవించడానికి వచ్చిన మీ అందరికీ నమస్కారం. నగర ఇలా ఉండాలని చెప్పింది ఎన్టీఆర్, డెలివరీ ఇలా ఉండాలని చెప్పింది ఎన్టీఆర్, స్టెప్స్ ఇలా ఉండాలని చూపించింది ఎన్టీఆర్, మాస్ ఇలా ఉండాలని చెప్పింది ఎన్టీఆర్. ఈ నరసింహనాయుడు సినిమాలో అద్భుతంగా బాలయ్య చూపు ఒక స్టైల్, బాలయ్య డాన్స్ ఒక స్టైల్, బాలయ్య సైలెంట్ ఎక్స్ప్రెషన్ ఒక స్టైల్. బాలయ్య డాన్స్ ఆయన యాక్ట్ చేసేటప్పుడే నా ఎమోషన్ పట్టుకోలేకపోయాం. అంత గొప్పగా యాక్ట్ చేశాడు. హ్యాట్స్ ఆఫ్ టు బాలయ్య. బాలయ్య ఇంకా 1000 సినిమాల్లో ఇలాంటి సక్సెస్ సాధించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. బాలయ్య బాబు వీడియో డైరెక్టర్ గారు రండి సార్. రెడీ సార్. ఈ చిత్రానికి కెమెరామెన్ శ్రీగిరి వెంకటేశ్వరరావు గారు. స్వామి గారు రెడీ అండి సార్. రెడీ సార్. ఓకే రెడీ సార్. విలేకరులకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారం తెలియజేస్తున్నాను. మీ పిక్చర్లు సక్సెస్ అయినాయి. మీరందరూ ఏ విధంగా అభిమానించారు, ఏ విధంగా సహకరించారని చూస్తే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. సినిమా చరిత్రలో ఎన్టీ రామారావు గారు మనందరి అభిమాన నాయకుడుగా, అభిమాన రాజకీయ నటుడుగా అదే మాదిరిగా మనందరినీ చూస్తే మన చరిత్ర సృష్టించారు. ఆ రోజుల్లో మనందరూ చూస్తే ఏ ఇంట్లో చూసినా కృష్ణుడు ఫోటో పెట్టుకోవాలన్నా, రాముడు ఫోటో పెట్టుకోవాలన్నా ఆ రోజు నందమూరి తారక రామారావు గారి యొక్క ఫోటో పెట్టుకునే విషయాన్ని మనం ఎప్పుడూ మరిచిపోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నటనకు భాష్యం చెప్పింది ఈ రోజు కళామ తల్లికి సేవ చేసిన ఏకైక నాయకుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారిని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ విధంగా ఆయనకు ఆయనే సాటిగా వేరెవరు కూడా గీటు లేకుండా ఆ రోజు సినిమా రంగాన్ని ఏదారు. అదేవిధంగా మనం చూస్తే ఆ రోజు ఆయన వేసిన వేషాలు కానీ పాత్రలు కానీ చూస్తే ఆయన పాత్రలు ఎప్పుడూ వేయలేదు, పాత్రలో జీవించారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటాను. ఆ విధంగా నటుల్లో జీవించారు చేసుకుంటాం. తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటాను. ఈరోజు అలాంటి చరిత్ర సృష్టించిన నాయకుడిగా ఈరోజు మనందరం చూస్తూ ఉంటే ఎంతో గర్వపడుతున్నాం, ఆనందపడుతున్నాం. ఆనందంతో ఈరోజు ఈ ఫంక్షన్ జరుపుకుంటున్నాం. ఈరోజు ఎన్టీ రామారావు గారు సృష్టించిన చరిత్రని మళ్ళీ తిరగదోడినటువంటి ఏకైక నాయకుడు బాలకృష్ణ గారని చెప్పి ఇలా చరిత్రలో మనం చూస్తూ ఉంటే తెలుగు సినిమాలు రాణిస్తాయా అనే రోజుల్లో ఈ రోజు మొత్తం సినిమా చరిత్రలోని రికార్డు బద్దలు కొట్టిన ఏకైక చిత్రం నరసింహారాయణ. ఇదే కాకుండా నిన్న మనకు కూడా సమరసింహారెడ్డి తీశారు. ఆ రోజే నేను చెప్పాను, ఆ రోజు ఆ సినిమా చూడకుండా ఆ సినిమా రికార్డు ఏవైతే పాటలున్నాయో ఆ పాటలు
రిలీజ్ చేసినప్పుడు నేను ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చెప్పాను, చాలా మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారు, ఈ చిత్రం సంవత్సరం ఆడుతుంది, ఆ విధంగా బ్రహ్మాండంగా ఆడుతుంది ఆ రోజు చెప్పాను. ఆ విధంగా ఒక్క సంవత్సరం ఆ పిక్చర్ ఆడిందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మనం చూస్తామంటే సమాజంలో అందరికీ కావాల్సినటువంటి చిత్రాన్ని మంచి స్టోరీని తీసుకున్నటువంటి స్టోరీ రైటర్ని అందరికంటే ముందు అభినందిస్తున్నానని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ సమాజంలో మనం చూస్తున్నాం, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని, ప్రజలకు అవసరమైన సమస్యల్ని ప్రజా చైతన్యం తేవడం కోసం ఎవరైతే సరైన స్టోరీస్ క్రియేట్ చేసుకుంటారో వారికి ఎప్పుడు కూడా సక్సెస్ ఉంటుంది. దానికి అడ్డమైన నిరూపించినటువంటి స్టోరీ ఈరోజు నరసింహారాయుడు అని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నరసింహారెడ్డి సినిమా నేను వ్యాఖ్యలు తెప్పించుకొని చూశాను. అదే మనకి ఈ రోజు మీరు చూస్తే 4-5 రోజులుగా ఈ సినిమాకు వచ్చే వరకు ఈ సక్సెస్ అయిన తర్వాత, ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర అధినేతగా నేను కోరుకునేది శాంతి ఉండాలని, భద్రత ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా బతకాలని, ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులతో ఈ రాష్ట్రంలో వారి జీవితాన్ని ఆనందమయం కావాలని చెప్పే ఉద్దేశంతో ప్రతిరోజు మేము కోరుకుంటున్నాం. సృష్టిస్తున్నారు, ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది. ఈ రాష్ట్రంలో ముఠా నాయకుల్ని అలాంటి సందర్భాల్లో సమరసింహారెడ్డి పిక్చర్ నేను చూశాను. అంతవరకు చూస్తే అందులో ఒక డాన్స్ మాస్టర్ గా, ఒక మంచి హీరోగా బాలకృష్ణ నట వర్ణనాతీతం, ఆయనకు ఆయనే సరి, ఎవరు ఈ విధంగా యాక్ట్ చేయాలని అంత బ్రహ్మాండంగా నటించాడు. నటించిన కాదు, ఆ పాత్రలో జీవించాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ విధంగా ఈ సినిమాలు చూసినప్పుడు నేను ఒక స్టోరీ చూస్తే ఇది ప్రతిరోజు జరిగే సమస్య. ఆ కుటుంబంలో విశ్వనాథ్ గారి తండ్రిగా ఆ సినిమాలు చూస్తే ఆ ఊరిలో ఉండే రౌడీలు ఎవరైతే ఉన్నారో ఆ రౌడీలు విశ్వనాథ్ గారిని ఆ పిక్చర్ లో పూర్తిగా ఒక ఊరి పెద్దగా ఉండి, ఒక టెంపుల్ అధినేతగా ఉండి, ఆ టెంపుల్ కింద పూజలు చేసుకునే పరిస్థితిలో అతన్ని బలవంతంగా కొట్టి ఊళ్ళో లూటీలో ఆర్పణింగ్ చేసి పూర్తిగా సరెండర్ చేసుకుని అందులో వచ్చే లాభాన్ని పూర్తిగా వాళ్ళు అనుభవించే పరిస్థితికి వచ్చారు. ఎదుర్కొంటానని ముందుకొచ్చి ఎదుర్కోవడం కాదు, అక్కడి నుంచి ప్రాక్టీస్ చేసుకుని ఎప్పుడైతే రెడీ అయిన తర్వాత వారికి కబురు పంపిన తర్వాత ధీటుగా ఎదుర్కోవడం కోసం, న్యాయం చేయడం కోసం పోరాడాలని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇందులో గోపాల్ గారిని, మురళీ కృష్ణ గారిని, ఈ సినిమాలో చిన్ని కృష్ణ గారిని ఇంకా పరుచూరి బ్రదర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు బ్రహ్మాండంగా ఇవన్నీ కూడా చేసి స్టోరీగా కాకుండా ఏ విధంగా మాటలు పెట్టాలో పెట్టడం ఆరు పేరు ఆరు పాత్రలో జీవించారు. ఆ విధంగా పెద్ద విజయానికి కారణం అంటే అది సాధారణమైన విషయం కాదు. ఎంతో మంది, నాకు చాలా మంది కూడా ఇంతకుముందు ఎప్పుడు 1-2 సార్లు చూసేవాళ్ళు, అసలు చూడని వాళ్ళు కూడా చెప్పారు, నేను 10 సార్లు చూశాను, 15 సార్లు చూశాను, 20 సార్లు చూశాను సినిమాను. సో మనిషి బ్రతికే కోసం అంత అనుగ్రహం ఉండాలని, అప్పుడే అది ఒక నిజమైన విజయం అని మన నరసింహారాయుడు చిత్రం, మరి ఈ నరసింహారాయుడు చిత్రం విజయం చెప్పింది ప్రపంచాన్ని. ఎందుకంటే ప్రపంచం అంటున్నాను ఇవాళ నాకు తెలిసిన వాళ్ళే అక్కడ అమెరికాలో కూడా చిత్రం విడుదలైతే వాళ్ళే ఇప్పుడు మామూలుగా అక్కడ ఏంటంటే మన వాళ్ళు చాలా వాళ్ళ వృత్తులతో బిజీగా ఉంటారు. ఈ చిత్రం ఎంతో గౌరవం సాధించింది, ఎంత నరసింహారాయుడు. అలాగే ఆ తండ్రి ఏ పూర్వజన్మ పుణ్యఫలం ఆయనకు బిడ్డగా పుట్టి వారసుడిగా నటన శక్తి సంపదని తీసుకుని మరి ఇవాళ ఇక్కడ శతదినోత్సవ వేడుక. ఇంతకుముందు ఎన్నో పెద్దన్నయ్య సినిమా మా సొంత పిక్చర్ రాజమండ్రి ఉంటుంది. అప్పుడు తమ్ముడు గారికి యాక్సిడెంట్ అవ్వడం అది జరగలేదు. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల సమరసింహారెడ్డి చిత్రం శతదినోత్సవం కూడా పండుగ జరుపుకోవడం కూడా జరగలేదు.
ఇప్పుడు బహుశా ఇక్కడ విజయవాడ, ఎందుకంటే నా పితృపిత ప్రకృత మౌనం నేను జ్ఞప్తికి చేసుకోవడం నా సమయం. ఇక్కడ పుట్టి ఈ పరిసరాల్లో పెరిగి మరి ఆ యొక్క తండ్రులను తీర్చుకోవడానికేమో ఈరోజు మన వేడుకల మునీష్ గారి యొక్క శతదినోత్సవ సభను ఇక్కడ విజయవాడ పట్టణాన్ని జరుపుకోవడం, మళ్ళీ వేడుకల మునీష్ గారు ఇంకా ఈ యొక్క ఒక శతదినోత్సవం పండుగ కాకుండా మరి సెలవు చూపిన తర్వాత ముందుగానే నేను అలాగే మరి గురించి కూడా అభినందన సభలో కాదు, అభినందన సభకు ముందే ప్రకటించడం జరిగింది. పండుగకు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన సభ నిద్రపోతున్న జాతిని మేలు కళాకారులు సమాజాన్ని శాసిస్తున్నారు. ముఖ్యమంత్రులు ఎవరు అటువంటి బాబా తల్లికి ముద్దు బిడ్డ కృష్ణరాజు గారికి, ఒక చిన్న పాప ఒక జ్వరంతో నిద్రపోతుందంటారే, మరి ఏమన్నా ఒక సినిమా అనేది సమాజంలో ఎంతో ప్రత్యేకమైన స్థానం.